ప్రతి యువతి ప్రతి యువకుడు తనలోని అంతర్గత శక్తిని గుర్తించేలా ప్రోత్సహిస్తూ కెరియర్ పరంగా క్యారెక్టర్ పరంగా వారి అభివృద్ధికి సహకరిస్తూ తమ కుటుంబం పట్ల దేశం పట్ల తమ బాధ్యత నిర్వర్తించేలా దిశానిర్దేశం చేస్తూ యువత సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న వందే మాతరం యూత్ ఫ్రెండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నమస్కారం అండి, వందే మాతరం. నా పేరు ప్రతాప్ మల్లాది. నాకు ఆల్మోస్ట్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ ఉందండి. అక్రాస్ టెలికామ్, మీడియా అండ్ టెక్నాలజీ, కన్సల్టింగ్, మార్కెట్, ఎడ్యుటెక్ ఏరియాస్లో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే నేను ఒక కెరీర్ మెంటర్ అండ్ కెరీర్ స్ట్రాటజిస్ట్ అండి. సో ఆల్మోస్ట్ 15 yearsగా నేను చూస్తున్న బేసికల్లీ ఒక ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ నేను వాళ్ళ కెరీర్ మెంటర్గా ఉండటం వల్ల బేసికల్లీ చాలా నేను చూస్తున్న ఎక్స్పీరియన్స్ లోటుపాట్లు ఏంటి అనేది దాని గురించి ఒక పెక్యులర్ ఏరియా అంటే మోస్ట్లీ కన్సిడరింగ్ ఫ్రెషర్స్ అన్న ఎక్స్పీరియన్స్ అన్న ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ద వన్ అండ్ వెరీ వెరీ important part which always they are missing is their resume and cover letter. Basically మనం జాబ్ హంట్ స్టార్ట్ చేయాలంటే ఇట్ ఈస్ ఓకే దట్ ఇట్స్ రియలీ గుడ్ దట్ మనకు ఒక క్వాలిఫికేషన్ ఈజ్ ఎ మ్యాండేటరీ. ఓకే, ఈదర్ ఇట్స్ యువర్ డిగ్రీ, బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, క్వాలిఫికేషన్ ఇది ఒక మ్యాండేటరీ. అయితే ఆ తర్వాత నెక్స్ట్ మీరు జాబ్ హంటింగ్కి వెళ్ళినప్పుడు విచ్ ఈస్ ద కనెక్టివిటీ బిట్వీన్ యూ అండ్ ద ఎంప్లాయర్ అంటే ఏంటి, మీ గురించి ఎంప్లాయర్కి బాగా తెలిసే విధంగా చేసేది ఏంటి, అది మీ రెజ్యూమే, మీ కరికులం విటే కానివ్వండి, ఇన్ అదర్ వర్డ్స్ ఆర్ మీ కవర్ లెటర్. సో ఈరోజు మనం ఈ టాపిక్ మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ రెజ్యూమే అండ్ కవర్ లెటర్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నామండి. సో ఇది ఒక సెషన్తో అయ్యేది కాదు, ఇంకా డీప్గా మనం దీని గురించి డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నేను గత కొంతకాలంగా ఒక 5-6 సంవత్సరాలుగా నేను వివిధ రంగాల్లో వివిధ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, ఫ్రెషర్స్ కానీ కెరీర్ మెయింటైన్ చేసేటప్పుడు వాళ్ళ రెజ్యూమ్స్ కానీ నేను చూసినప్పుడు నేను చాలా స్టన్ అయ్యాను అనమాట. ఎందుకంటే విచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే రెజ్యూమ్లో ఉండాలో ఏది ఉండకూడదో, అన్నెసరీ థింగ్స్ విచ్ ఈజ్ నాట్ హెల్పింగ్ దెమ్ టు గెట్ ఇన్ టు ఏ జాబ్, ల్యాండ్ ఇన్ ఏ జాబ్. సో దే ఆర్ మిస్సింగ్ ఎనీథింగ్. చాలా ఇష్యూస్ నేను చూసినప్పుడు అనుకునేవాడిని, అదే ఈ రెజ్యూమ్ ఇలా ప్రిపేర్ చేశారేంటి, ఇట్లా చేస్తే ఎలా వస్తుంది. సో చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు రెజ్యూమ్లో. సో దానివల్ల ఏంటంటే మీరు ఏదైతే ఎంప్లాయర్కి చెప్పదలుచుకున్నారో, ఎంప్లాయర్కి అయితే ఏమేమి స్కిల్స్ కావాలో, దే డోంట్ వాంట్ ఓన్లీ యువర్ బీటెక్. బేసికలీ బీటెక్ ఈజ్ ఏ మ్యాండేటరీ, బిఎస్ ఈజ్ ఏ మ్యాండేటరీ, అదొక మ్యాండేటరీ, ఒక రెస్పెక్టెడ్ క్వాలిఫికేషన్ మ్యాండేటరీ. బట్ అందులో మీరు కన్సైజ్గా ఏమేమి నేర్చుకున్నారు, వాట్ ఈజ్ యువర్ స్పెషాలిటీ, వాట్ యు నో, అది క్లియర్గా మనం కనుక ప్రజెంట్ చేయలేకపోతే దెన్ ఎంప్లాయర్ డజంట్ నో అబౌట్ యూ బేసికల్లీ. అండ్ మీకు తెలుసు కదా, ఇది వెరీ క్లియర్గా ఈరోజు రేపు ఒక్క జాబ్ కనుక ఒక సాఫ్ట్వేర్ తీసుకోండి, ఐటీ తీసుకోండి, మెకానికల్ తీసుకోండి, సివిల్ ఇంజనీరింగ్ తీసుకోండి, ఎనీ కేటగిరీ ఆఫ్ జాబ్స్ మీరు తీసుకుంటే ఒక్క జాబ్ కనుక పోస్ట్ చేస్తే దానికి ఆల్మోస్ట్ ఒక 1000 రెజ్యూమ్లు మినిమం చెప్తున్నాను, 1000 రెజ్యూమ్లు అప్లై చేస్తుంటారు. 1000 రెజ్యూమ్స్ ఎంప్లాయర్ విల్ రిసీవ్ 1000 రెజ్యూమే ఇది. అండ్ యూ నో దట్ 1000 రెజ్యూమ్స్లో ఎంప్లాయర్స్ స్కానింగ్ చేసి ఒక అప్రోప్రియేట్ క్యాండిడేట్ ఎవరైనా డిసైడ్ చేయాలి అంటే వాళ్ళకు కూడా కష్టమే, టు బి ఫ్రాంక్. బట్ ఇక్కడ తెలియని పాయింట్ ఏంటంటే ఇప్పుడున్న ఈ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్లో మీ రెజ్యూము, మీ గురించి ఒక ఎంప్లాయర్కి మీ గురించి తెలియాలంటే లెస్ దెన్ 10 seconds is more than enough. Less than 10 seconds is more than enough. They can scan your entire resume, whatever you are doing. సో మీ దగ్గర ఉన్న మెటీరియల్ ఏంటి, మీ గురించి మీరు చెప్పుకోవడానికి మీ రెజ్యూమే మీ దగ్గర ఉంది. సో దాన్ని మీరు కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయలేకపోతే విత్ రెస్పెక్ట్ టు ద జాబ్ ఓపెనింగ్ అండ్ వాట్ ద ఎంప్లాయర్ ఎగ్జాక్ట్లీ రిక్వైర్, అక్కడే మీరు ఫెయిల్ అవుతారు. చాలామంది వింటూ ఉంటాం, మీరు జనరల్గా మనం నేను ఈ జాబ్కి అప్లై చేశాను, నాకు ఇంకా కాల్ రాలేదు, అదొకటి ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ ఏంటి,
నేను జాబ్ అప్లై చేశాను, నాకు ఒక 2 days తర్వాత నాకు ఒక మెయిల్ వచ్చింది, రిజెక్ట్ యువర్ రెజ్యూమ్ ఈజ్ నాట్ షార్ట్ లిస్టెడ్ అని చెప్పి. ఇదన్నీ ఏంటి మీకు? బట్ ఒక లాజిక్ ఇక్కడ చూడండి. నేను ఏం చెప్పాను, ఒక జాబ్కి 1000 మంది అప్లై చేస్తున్నప్పుడు మీకు ఒక 2 daysలో అన్ని రెజ్యూమ్ స్కాన్ చేసేస్తారా? వాళ్ళు చేయలేరు కదా, బట్ చేయగలుగుతున్నారు. ఎలా? అక్కడే మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సింది అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్స్. అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే లిస్ట్ ఆఫ్ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్స్ అని కొడితే మీకు కొన్ని టూల్స్ వస్తాయన్నమాట. ఓకే, కొన్ని లిస్ట్ ఆఫ్ టూల్స్ వస్తాయి. అవి ఎలాంటివి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జెటీ, జాబ్ స్కాన్, పెయింట్ మైండ్స్, ఎన్హాన్స్ సివి, ఇలాంటి కొన్ని టూల్స్ ఉన్నాయి అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్స్. అయితే ప్రతి ఎంప్లాయర్లు వాళ్ళకి తగ్గట్టు కొన్ని టూల్స్ వాడుతూ ఉంటారు. అదేమవుతుంది, మీరు ఎప్పుడైతే ఆ జాబ్కి అప్లై చేస్తారో మీ రెజ్యూమ్తో, ఇమ్మీడియట్గా అది ఈ ATS అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్స్ నుంచి పాస్ అవుతుంది. పాస్ అయ్యి ఇప్పుడు ఎంప్లాయర్ అంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయర్ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టంలో పెడతారు. ఓకే, ఏదైనా సరే నాకున్న ఈ జాబ్ రెస్పాన్సిబిలిటీస్కి, నాకున్న ఈ రెస్పాన్సిబిలిటీస్కి, నేను లిస్ట్ అవుట్ చేసిన ఈ రెస్పాన్సిబిలిటీస్కి క్యాండిడేట్స్కి ఒక 80% స్కిల్ సెట్ ఉండాలి. సో అక్కడ ఆయన ఇచ్చిన మెట్రిక్ ఏంటి, 80% స్కిల్ సెట్ ఉంటే వాళ్ళని రెజ్యూమ్ని షార్ట్ లిస్ట్ చేయి, మిగతా వాళ్ళది 79.99 ఉన్నా కూడా ఆ రెజ్యూమ్ని మాత్రం షార్ట్ లిస్ట్ చేయకు అనేది ఒక డిఫైన్ చేస్తాడు అక్కడ ఒక మెట్రిక్. సో ఆ టూల్ నుంచి ఎప్పుడైతే మీ రెజ్యూమ్ పాస్ అవుతుందో ఇమ్మీడియట్గా ఎంప్లాయర్కి అక్కడ స్కోర్ వచ్చేస్తుంది. ఇతని స్కోర్ 50, రిజెక్ట్ 60. సో దాన్ని రిజెక్ట్ చేస్తుంది. ప్లస్ ఆటోమేటిక్గా మీరు చూడండి, చాలా మటుకు మీకు వచ్చే జాబ్ రిజెక్టెడ్ మెయిల్స్లో ఒక ఆటోమేటెడ్గా ఒక జనరిక్ మెసేజే ఉంటుంది, యువర్ రెజ్యూమ్ హ్యాస్ నాట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ దిస్ టైమ్, విల్ లుక్ ఫార్వర్డ్ అని చెప్పేసి, విల్ లుక్ ఫార్వర్డ్ ఇన్ నియర్ ఫ్యూచర్, విల్ లెట్ యూ నో అబౌట్ ద ఓపెనింగ్స్ అని జనరిక్గా మీరు చూడండి. ప్రతి స్టేట్మెంట్ కూడా జనరిక్గానే ఉంటుంది. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్. ద ఓన్లీ థింగ్ ఎక్కడ క్యాండిడేట్ని రిజెక్ట్ చేయడానికి పెద్దగా ఏం చెప్పక్కర్లేదు, బికాస్ యూ ఆర్ నాట్ ఫిట్టింగ్ ద బిల్. సో డైరెక్ట్లీ వాళ్ళు షార్ట్ లిస్ట్ అవ్వటం అనేది కొద్దిగా కష్టం. సో షార్ట్ లిస్ట్ అవ్వాలంటే ఏంటి, మీరు కరెక్ట్గా మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవాలంటే మీకు ఎంప్లాయర్కి ఉన్న కనెక్టివిటీ ఏంటి, మీ దగ్గర ఉన్నది అస్త్రం మాత్రం రెజ్యూమే. నా దగ్గర స్కిల్ సెట్స్ అన్నీ ఉన్నాయి ఆ జాబ్కి సరిపడా, బట్ నేను ప్రొజెక్ట్ చేయాలంటే కావాల్సింది రెజ్యూమే. సో ఇదే జాబ్కు ఒక 1000 మంది అప్లై చేస్తున్నప్పుడు ఆ 1000 మందిలో నేను యూనిక్నెస్గా ఎలా ఉండగలను, అగైన్ మళ్ళీ రెజ్యూమే కంపల్సరీ. ఓకే, సో దాని గురించి చెప్తానండి. రెజ్యూమే అండ్ కవర్ లెటర్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో మనం అసలు బేసికల్లీ ఆ రెజ్యూమే అంటే ఏంటి, కవర్ లెటర్ అంటే ఏంటి, తర్వాత దాని దగ్గర మిస్టేక్స్ ఏమేం చేస్తున్నారు మీరు, తర్వాత ఈ మిస్టేక్స్ని ఏ విధంగా మనం కరెక్ట్ చేసుకోవచ్చు అనేదే మనం చాలా మటుకు ఈరోజు సెషన్లో మనం చూస్తామండి. సో నేను టు బిగిన్ విత్ వన్స్ అగైన్ ఐ మేకింగ్ వెరీ క్లియర్, యువర్ రెజ్యూమ్ ఈజ్ సంథింగ్ లైక్ యువర్ హార్ట్. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద మీరు చాలా వర్కౌట్ చేయాల్సి వస్తుంది. ఏదో క్యాజువల్గా ఒక రెజ్యూమ్ గూగుల్లో సెర్చ్ చేసి కాపీ పేస్ట్, డోంట్ డూ దట్ కాపీ పేస్ట్ థింగ్ ఫస్ట్ థింగ్. ఓకే, సో ఈరోజు మనం ఈ సెషన్లో మనం చెప్పేది ఒక అవేర్నెస్. మీకు అవేర్నెస్ కంపల్సరీ, ఒక ఐడియా. ఓకే, ఈరోజు మనకు ఈ పాయింట్ మనకు తెలియదు, అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్స్ ఉన్నాయని చెప్పి. సో మీరు చేయాల్సింది ఏంటంటే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్స్ అంటే ఏంటి, వాటి గురించి తెలుసుకోండి. ఫస్ట్ వాటి గురించి క్లారిటీగా తెలిస్తే అదర్ సైడ్ ఆఫ్ ద పార్ట్ గురించి కరెక్ట్గా మీకు అర్థం అవుతే ఈ పార్ట్ ఏదైతే మీ రెజ్యూమ్ మేకింగ్ పార్ట్, కవర్ లెటర్స్ కానీ ఇక్కడ మీరు కరెక్ట్ చేసుకుంటారు దానికి తగ్గట్టు. ఓకే, సో ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ థింగ్, నౌ చాలామంది అంటుంటారు రెజ్యూమే అంటారు, కవర్ లెటర్, రెజ్యూమే అంటుంటారు, కరికులం విటే అంటుంటాడు, రెజ్యూమే కరికులం విటే. సో ఏంటి రెండు? సో రెజ్యూమ్ అనేది బేసికల్లీ అండి ఇది ఒక గ్రీక్ వర్డ్ అండి. ఇది ఒక గ్రీక్ వర్డ్, దీని అర్థం ఏంటంటే సమప్ అనమాట. సమప్, రెజ్యూమ్ అనేది ఒక గ్రీక్ వర్డ్, దాని అర్థం ఏంటంటే సమప్ అనమాట. సో ఏంటంటే బేసికల్లీ రెజ్యూమ్స్ అనేది యూజ్ చేసేది మాత్రం చాలా మటుకు ఫ్రెషర్సే యూజ్ చేయాలి. రెజ్యూమ్ అనేది యూజ్ చేసేది ఫ్రెషర్సే. ఎందుకంటే ఈ రెజ్యూమ్ అనేది ఆల్మోస్ట్ ఇట్ షుడ్ బి ఓన్లీ నాట్ మోర్ దెన్ 2 pages. ఐడియల్లీ ఇట్ షుడ్ ఎండ్ ఇన్ 1 page. ఇట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 2 pages అనమాట. సో రెజ్యూమ్ అనేది ఫ్రెషర్స్ మాత్రమే యూజ్ చేస్తారు. సెకండ్ థింగ్ ఏంటి, కరికులం విటే. కరికులం విటా అంటే ఏంటి, కరికులం విటా అనేది బేసికలీ ఒక ఫ్రెంచ్ వర్డ్. అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, కోర్స్ ఆఫ్ లైఫ్ అంటారు దాన్ని. ఏమంటారు, కోర్స్ ఆఫ్ లైఫ్ అంటారు. సో కరికులం విటా అనేది ఇట్ కెన్ బి మోర్ దెన్ 2 to 3 pages.
Okay, more than 2 pages and 3 pages, 4 pages can be, because which gives a detailed description of the aspirant. సో ఇక్కడ ఎలాంటి వాళ్ళు ఉంటారు, కరికులం విటే అనేది యూజ్ చేసే వాళ్ళు మోస్ట్లీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉంటారన్నమాట, బికాస్ దే విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడానికి చాలా ఎక్కువ ఉంటుంది బేసికల్లీ. సో దాన్ని వాళ్ళు డీటెయిల్గా పెట్టాలి కాబట్టి దాని కరికులం విటే అనేది more than 3 years experience ఉన్న వాళ్ళు, సో more than experienced persons with more than 2 pages, 3 pages కానీ 4 pages కానీ whatever it might be. So to give a detailed view about their experience, education, qualification, everything, they will use the CV అనమాట. సో మీకు క్లారిటీగా అర్థమైపోయింది అనుకుంటా. రెజ్యూమ్ అనేది మోస్ట్లీ ఫ్రెషర్స్ ప్రిఫర్ చేసేదే రెజ్యూమే. ఓకే, మోస్ట్లీ ఫ్రెషర్స్ ప్రిపేర్ చేసేది రెజ్యూమే, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ప్రిపేర్ చేసేది కరికులం విటా. ఓకే, నౌ తర్వాత ఏంటి, నెక్స్ట్ కవర్ లెటర్. కవర్ లెటర్ ఏంటి, కవర్ లెటర్ అనేది బేసికల్లీ మీ రెజ్యూమే కానివ్వండి, బేసికల్లీ మీ రెజ్యూమ్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ రెజ్యూమ్లో నేను ఏం చెప్పాను, ఇది మామూలుగా ఫ్రెషర్స్ ఉపయోగిస్తారని చెప్పాను, కరెక్ట్. సో ఈ కవర్ లెటర్ ఏంటి, ఒక ఆ జాబ్కి, మీ రిలవెంట్ జాబ్కి, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ ఏ పైథాన్ ప్రోగ్రామర్, ఒక ఫ్రెషర్ మీరు పైథాన్ ప్రోగ్రామర్కి అప్లై చేస్తున్నారు. సో రెజ్యూమ్ అనేది మీరు డీటెయిల్గా మీరు ఏ కాలేజు, ఏ స్కూల్, ఏ క్వాలిఫికేషన్ ఏంటి, మీ స్కిల్ సెట్, ఇవన్నీ మీరు ఒక ఆర్డర్లో పెట్టేస్తారు మీరు రెజ్యూమ్లో. విల్ డిస్కస్ అబౌట్ దట్, బట్ జనరల్గా చెప్తున్నాను, ఒక ఆర్డర్లో మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తారు. బట్ కవర్ లెటర్ ఏంటి, పైథాన్ ప్రోగ్రామర్ అనే పొజిషన్కి మీరు ఫిట్ కావడానికి అసలు మీకు ఏం తెలుసు, బేసికల్లీ ఒక హై లెవెల్లో ఒక డీటెయిల్ అబౌట్ దట్ స్పెసిఫికేషన్ జాబ్ రోల్కి తగ్గట్టు మీకు ఏం తెలుసు యాక్చువల్లీ అనేది కవర్ లెటర్లో మీరు మెన్షన్ చేయాలి వెరీ క్లియర్గా. సో ఏంటంటే ఏం మెన్షన్ చేస్తారు, ఫస్ట్ ఏంటి, గ్రీటింగ్స్ బేసికల్లీ, సార్, డియర్ సార్ ఆర్ డియర్ మేడం. అంటే దీన్ని యాక్చువల్లీ 3 పార్ట్స్గా ఉంటుంది అనమాట ఈ కవర్ లెటర్ అనేది. సో ఫస్ట్ ఏంటి, జస్ట్ డియర్ సార్, డియర్ మేడం అని చెప్పి యూ విల్ స్టార్ట్ బిగినింగ్. తర్వాత ఏంటి, హౌ యూ కేమ్ టు నో అబౌట్ దిస్ ఆపర్చునిటీ, మీ గురించి చెప్పి హౌ యూ కేమ్ టు నో, సార్ మై నేమ్ ఈస్ ప్రతాప్ మల్లాది, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, ఐ కేమ్ టు నో అబౌట్ ఏ ఓపెనింగ్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ naukri.com which you posted in naukri.com. ఓకే, ఇది అర్థమైందా. సో ఫస్ట్ మీరు గ్రీటింగ్స్ చెప్తారు, తర్వాత మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆపర్చునిటీ, బేసికల్ ఎక్కడ చూసారు, అది వాళ్ళకి కంటెక్స్ట్ ఉండాలి కదా, దాని గురించి మెన్షన్ చేస్తారు. థర్డ్ ఏంటి, యూ విల్ సే ఆ ఆపర్చునిటీకి మీరు ఎలా ఫిట్ అవుతారు. అసలు ఇప్పుడు పైథాన్ ప్రోగ్రామర్ అనే దానికి మీకు అసలు ఏమేమి తెలుసు, పైథాన్లో మీకు తెలిసింది ఏంటి అసలు యాక్చువల్లీ, వాటి మీద మీరు ఏమన్నా అసైన్మెంట్స్, ఏమన్నా యూస్ కేసెస్ ఏమన్నా చేశారా, దాన్ని కొద్దిగా క్లుప్తంగా బేసికల్లీ మెన్షన్ చేయాలన్నమాట. ఇది దెన్ యూ హ్యావ్ టు ఎండ్ ఇట్ సేయింగ్ దట్ థ్యాంక్ యూ సార్, యువర్ ఫేస్ఫుల్లీ, యువర్ సిన్సియర్లీ, యూ హ్యావ్ టు ఎండ్ ద కవర్ లెటర్. సో ఏమవుతుంది, బిఫోర్ ఫస్ట్ ఎంప్లాయర్ దగ్గరికి మీరు మెయిల్ పంపించగానే ఫస్ట్ ఇమీడియట్గా ఏంటంటే రెజ్యూమ్ అయితే ఆయన క్లిక్ చేసి ఓపెన్ చేసి ప్రతిదీ స్క్రాల్ చేసి చూడాలి. కవర్ లెటర్ ఏంటంటే జస్ట్ దే కెన్ ఐబాల్ పైన చూసేయచ్చు సార్ యాక్చువల్లీ. ఓకే, పైథాన్ ప్రోగ్రామర్ మనం పబ్లిష్ చేసాము ఓపెనింగ్, సో ఏదో ఇక్కడ దగ్గర పైథాన్లో ఏదో సమ్ అసైన్మెంట్స్ మీ గురించి కొద్దిగా క్లారిటీగా, ఓకే ఇది రిలవెంట్ ఉంది, ఇది పక్కన పెట్టి దీన్ని ఇంకా డీటెయిల్గా చూద్దాం అనేది నెక్స్ట్. దెన్ దే విల్ ఓపెన్ యువర్ రెజ్యూమే అండ్ దే విల్ హ్యావ్ ఎ లుక్ ఇన్ టు దట్. ఓకే, సో I think you got an idea on a resume, you got an idea on a cover letter, you got an idea on what is exactly curriculum vitae is. Now resume అనగానే ఏమి ఉండాలి ఫస్ట్ థింగ్, దాని మీద ఒక క్లారిటీ. ఫస్ట్ థింగ్ రెజ్యూమే అనగానే ఏంటి, బేసికలీ ఇట్స్ నేను చెప్పాను కదా, ఇది మామూలుగా ఫ్రెషర్స్కి. సో ఫస్ట్ థింగ్ ఏంటి, యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా మీ గురించి, వాట్ యువర్ ఫుల్ నేమ్, యువర్ మెయిల్ ఐడి, యువర్ మొబైల్ నెంబర్ క్లారిటీగా నీట్గా మెన్షన్ చేయాలి. అండ్ మైండ్ యూ ఆల్వేస్ దట్ ఫాంట్ సైజ్, ఇది త్రూ అవుట్ యూ షుడ్ మేక్ ఏ హెడర్స్ కానివ్వండి, మీరు సెలెక్ట్ చేసే హెడర్స్ కానివ్వండి, మేక్ దట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫాంట్ సైజ్ సెలెక్ట్ చేయకండి. యూనిక్గా కంప్లీట్గా మొత్తం రెజ్యూమ్ అంతా ఒక హెడర్స్కి ఒక ఫాంట్ సైజు, తర్వాత మోస్ట్లీ బుల్లెటెడ్ పాయింట్స్, ప్రతిదీ మీరు చెప్పేది ఏంటంటే గన్ షాట్గా ఉండాలి ఎంప్లాయర్కి. నాకు పైథాన్ గురించి అంటే నాకు ఇది తెలుసు, పైథాన్ మీద నేను ఇది చేశాను, 1 లైన్ సింగిల్ లైన్ బేసికల్లీ. ఇలా మీరు గన్ షాట్ మేక్ ఇట్ టు ద డైరెక్ట్ టు ద పాయింట్. ఓకే, డోంట్ ఆర్ ఎవర్ యూజ్ ప్యాసివ్ లాంగ్వేజ్.
చాలామంది ప్యాసివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. వీ షుడ్ నెవర్ యూజ్ ప్యాసివ్ లాంగ్వేజ్ ఇన్ రెజ్యూమే ఆర్ కరికులం ఇట్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఓకే, సో పర్సనల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఏంటి ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ అంటే ఏంటి? బేసికలీ యు ఆర్ ఏ ఫ్రెషర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్ ఐటీ అనుకోండి, బీటెక్ ఐటీ ఆర్ బీటెక్ సిఎస్సి అనుకోండి. సో బేసికలీ మీ ఆబ్జెక్టివ్ ఏముంటుంది? సో I want to work in a startup or MNC organization by utilizing my programming skills that and database skills that I gained in my college అని చెప్పేసి మీ ఆబ్జెక్టివ్ ఉంటుంది. అంటే నా యొక్క ప్రోగ్రామింగ్ స్కిల్స్ యూటిలైజ్ చేసుకుని ఒక ఎంఎన్సీలోనో ఒక స్టార్టప్లోనో ఒక జాబ్, ఒక మంచి జాబ్లో నేను పొజిషన్ కావాలని చెప్పేది నా ఆబ్జెక్టివ్ ఉంటుంది బేసికలీ. సో ఇట్స్ వెరీ క్లియర్. సో నేను చదువుతున్నాను అనుకోండి, మీ ఆబ్జెక్టివ్ నాకు క్లారిటీగా తెలిసిపోతుంది. ఓకే, ఇతనికి ఆబ్జెక్టివ్ అనేది డైరెక్ట్ క్లియర్గా ఉంది. పైథాన్ ప్రోగ్రామర్ ఇన్ స్టార్టప్ ఆర్ ఎంఎన్సీ. సో పైథాన్ రిలేటెడ్ ఏదన్నా కూడా మనం ఈజ్ స్ట్రైట్ అవే అనమాట, స్టికీగా అలా అదనమాట ఆబ్జెక్టివ్. అలా ఫ్రేమ్ చేసుకోవాలి. సో వాట్ ఎవర్ యువర్ స్కిల్ సెట్, బేసికల్లీ యువర్ స్కిల్ సెట్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు మ్యాప్ టు ద ఇండస్ట్రీ, యూ హ్యావ్ టు క్లియర్లీ డిఫైన్ ద ఆబ్జెక్టివ్. నెక్స్ట్ ఏంటి? ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్కి బేసికల్లీ మీరు చూస్తారు కదా, చాలా మటుకు టేబుల్స్లో బేసికల్లీ ఫ్రెషర్స్ పర్స్పెక్టివ్ చెప్తాను నేను. సో ఎడ్యుకేషన్ అనేది బేసికలీ ఒక టేబుల్స్లో వెరీ క్లియర్గా ఫ్రమ్ విచ్ కాలేజ్ ఆర్ విచ్ యూనివర్సిటీ యు ఆర్ క్వాలిఫైడ్ అండ్ వాట్ ఈస్ యువర్ జీపీఏ పర్సంటేజ్ యూ సెక్యూర్డ్ ఓవర్ దేర్. దెన్ ఇంకోటి ఏంటంటే మీకు కోర్స్లో బేసికలీ ప్రైమరీగా స్కిల్ సెట్ మీకు ఏమేమి వచ్చు, బేసికలీ మీ ఎలెక్టివ్స్ ఏంటి, మెయిన్ ఎలెక్టివ్స్ ఏంటి, అది కూడా మెన్షన్ చేస్తే క్లారిటీగా ఉంటుందండి. నెక్స్ట్ ఏంటి? మీకు నెక్స్ట్ మీ అవార్డ్స్ కానివ్వండి, మీ హానర్స్ కానివ్వండి, బేసికల్లీ మీరు స్కూల్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో ఎన్నో కాంపిటీషన్స్ ఎన్నో చేసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ పార్టిసిపేటెడ్, సో అది కూడా ఇంపార్టెంటే కదా. యూ షుడ్ ఆల్సో మెన్షన్ దట్. సో ఏంటంటే ఇక్కడ ఏంటంటే మీరు ఒక ఫ్రెషర్, గుర్తుపెట్టుకోండి, చాలామంది కొన్ని లక్షల మంది ఉన్నారు ఎవ్రీ ఇయర్ ఫ్రెషర్స్ బయటకు వచ్చేవాళ్ళు. అండ్ దే ఆల్సో స్టార్ట్ మీ పొజిషన్ నేను చెప్పాను కదా, మీ లాగానే చాలామంది కొన్ని లక్షల మంది అప్లై చేస్తుంటారు. ఒకటే ఆలోచించాలి, మీరు మీ సిమిలర్గా మీరు ఉన్న పక్కన వాటికి మీ యూనిక్ ఏంటి, ఫస్ట్ కంపేర్ యువర్ యూనిక్నెస్. సో దానికి ఏంటంటే యూ ట్రై టు గివ్ సమ్ ఎక్స్ట్రా సర్క్యులర్ ఇన్ఫర్మేషన్. సో అవార్డ్స్, హానర్స్, మీరు ఎందులో పార్టిసిపేట్ చేశారు, ఏమేమి అవార్డ్స్ మీకు వచ్చినాయి. సో దట్ విల్ డెఫినెట్లీ మేక్ యూ స్టాండ్ సమ్హౌ యూనిక్. తర్వాత ఏంటి? నెక్స్ట్ యువర్ స్కిల్ సెట్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చాలామంది ఏంటంటే ఏం చేస్తుంటారంటే కొన్ని జాబ్స్ చూస్తుంటారు, ఫ్రెషర్ జాబ్స్. ఇప్పుడు పైథాన్ ప్రోగ్రామర్ అని పెట్టారు. సో ఏంటంటే పైథాన్ ప్రోగ్రామ్ అనేది ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క స్కిల్ సెట్ వాళ్ళకి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తారు, అది జాబ్ డిస్క్రిప్షన్స్లోంచి ప్రతిదీ పైన చదివేసి ఆ స్కిల్ సెట్స్ ఓహో ఈ స్కిల్ సెట్స్ ఉంటే మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుద్దాం అని చెప్పి 4-5 జాబ్ డిస్క్రిప్షన్స్లో డిఫరెంట్ కంపెనీస్ ఉన్న జాబ్ డిస్క్రిప్షన్ స్కిల్ సెట్స్ తీసుకుని అదంతా కాపీ చేసుకుని వీళ్ళు రెజ్యూమ్లో పెడతారు. అది బ్లండర్ మిస్టేక్. డోంట్ ఎవర్ డూ దట్. మీ స్కిల్ సెట్ మీకు తెలియాలి వెరీ క్లారిటీ. నాకొచ్చు పైథాను, ఎంఎస్ ఆఫీస్ టు పైథాను, ఒక డేటాబేస్ ఎస్క్యూఎల్, ఇదే నాకు బాగా అవ్వచ్చు. అది ఏ వర్జన్ అయినా కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, మీరు వర్క్ చేసి మీకు ఐడియా ఉన్నది మాత్రమే క్లారిటీగా మెన్షన్ చేయండి. ఎందుకంటే ఒకవేళ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయినా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇఫ్ యూ సే దట్ యూ నో ఇట్, దెన్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద అదర్ వే ఇక్కడ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత అక్కడ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతారు. సో వాట్ యూ నో ఎగ్జాక్ట్లీ అది క్లియర్గా. పైథాన్లో కూడా ఇప్పుడు ఏంటంటే సి ఈజ్ ఏ లైక్ ఏ సి అంటారు, చాలా ఉంటుంది, వ్యాస్ట్ సబ్జెక్ట్ అది. బట్ అందులో మీకు ఏమేమి తెలుసు, ఓకే, వెరీ క్లియర్. మీరు ఒక బ్రాకెట్ పెట్టేసి, ఇప్పుడు పైథాన్ బ్రాకెట్ పెట్టేసి వాట్ ఎవర్ యూ నో బేసికలీ లిస్టుల గురించి కానివ్వండి, మ్యాపింగ్ ఫంక్షన్స్ గురించి కానివ్వండి, వాట్ యూ నో క్లియర్లీ. నాంపై ఒక ఫంక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ నాంపై, స్కైపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, సీబాన్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, మీకు తెలిసింది ఏంటో, ఏ ప్యాకేజెస్ దేని గురించి తెలుసో క్లియర్గా మెన్షన్ చేస్తే వాళ్ళకు కూడా క్లారిటీగా ఉంటుంది. ఓకే, ఇవన్నీ తెలుసు, ప్లస్ ఇంకేమైనా తెలివి ఉంటే నేర్పించడానికి కూడా బాగుంటుంది. ఎందుకంటే మీరు క్లియర్ కట్గా చెప్పారు, మిగతా వాటి గురించి నాకు ఎక్కువ తెలియదు, వీటి గురించి నాకు తెలుసు అని చెప్పి. సో దానికి తగ్గట్టే మీకు కరెక్ట్గా టార్గెటెడ్ జాబ్స్ మీకు వాళ్ళు కూడా ఏంటంటే మీ అప్రోచ్ బాగా నచ్చుతుంది వాళ్ళకి. సో డోంట్ మెన్షన్ ఓవర్ థింగ్. ఓకే, సో ఏంటంటే బేసికలీ స్కిల్ సెట్స్ గురించి అదండి. సో మెన్షన్ వాట్ ఎవర్ యూ నో, irrelevant skill sets don't mention. సో ఓకే, నెక్స్ట్ థింగ్, యాజ్ ఎ ఫ్రెషర్ మీకు బేసికలీ ఎక్స్పీరియన్స్ లేదు ఫస్ట్ థింగ్. సో ఇంకోటి ఏంటంటే మీ గురించి బాగా తెలిసేది ఎవరికంటే మీరు చదువుతున్న కాలేజీలో ఉన్న ప్రొఫెసర్స్కి,
మీతో సబ్జెక్ట్ వైజ్ ఇంటరాక్ట్ అయ్యేది బాగా ప్రొఫెసర్సే బేసికల్ చెప్పాలంటే. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఎక్కడైనా ఇంటర్న్షిప్స్ ఎక్కడైనా చేసి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరే కంపెనీస్లో ఆఫ్టర్, సో వాళ్ళ గురించి మీ పర్ఫార్మెన్స్ తెలిసి ఉంటుంది. అంతేగాని డైరెక్ట్గా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మీ పర్ఫార్మెన్స్ తెలియకపోవచ్చు. దే నో మచ్ అబౌట్ ఇట్. దిస్ ఫస్ట్ టైం దే ఆర్ గోయింగ్ టు ఇంటరాక్ట్ విత్ యూ, రైట్? సో అప్పుడు ఏం చేస్తారంటే యూ యాడ్ అనదర్ కాలమ్ కాల్డ్ as రిఫరెన్సెస్. సో రిఫరెన్సెస్ మీ గురించి మీకు బాగా తెలిసిన మీ ప్రిన్సిపల్, యువర్ హెడ్ ఆఫ్ ద డీన్ కానివ్వండి, యువర్ ప్రొఫెసర్ కానివ్వండి, ఆర్ఎల్స్ మీరు ఇంటర్న్షిప్ చేసినప్పుడు మీ గైడ్ ఉంటారు, ఇంటర్న్షిప్ గైడ్, ప్రాజెక్ట్ మేనేజర్ కానివ్వండి. ఇఫ్ దే ఆర్ ఓకే విత్ జస్ట్ మెన్షన్ దేర్ రిఫరెన్సెస్, సో దట్ విల్ ఆల్సో బీ హ్యావింగ్ ఎ వెరీ మచ్ పాజిటివ్ ఇంపాక్ట్. బికాస్ ఎక్కడైనా ఏమైనా పొరపాటు డిసైడింగ్ ఫ్యాక్టర్లో ఏమైనా ఉంటే కనుక డెఫినెట్లీ దే విల్ ఆల్సో చెక్ విత్ దెమ్. ఈ క్యాండిడేట్ మేము తీసుకుందాం అనుకుంటున్నాను. దట్ విల్, బికాస్ యాజ్ ఎ ఫ్రెషర్ whatever they are seeing in your resume, they need to hire from that itself, right? They know very minimum information about you, correct? So ee references add చేయడం వల్ల ఏంటి అంటే they will also say వీళ్ళతో, ఎందుకంటే వీళ్ళందరూ కొద్దిగా మీ జర్నీలో, మీ కెరీర్ జర్నీలో మీతో పాటు కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు మీతో పాటు ఉన్నవాళ్ళు బేసికల్లీ. సో they know about you, how you are like how communicative you are, how you are doing your managing your time, వర్క్ కల్చరల్లో వర్క్ ఎథిక్స్ ఎట్లా ఉన్నాయి మీ గురించి చెప్పగలరు వాళ్ళు బేసికల్లీ. సో you also try to mention some references. And now coming to curriculum vitae. Curriculum vitae ఏంటి బేసికల్లీ ఇక్కడ ఎలాగంటే ఇక్కడ కరికులం విటా అంటే బేసికల్లీ ఇది ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇదే ఉంటుంది. ఇక్కడ కొద్దిగా ట్విస్ట్ లాగా ఉంటుంది. ఎలాగంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఫాలో అవుతుంటారు కరికులం విటాలో. సో ఏంటంటే మెయిన్గా రెజ్యూమ్లో ఉన్నవన్నీ కూడా కరికులం విటాలో వర్తిస్తాయి. బట్ ఏంటంటే ఇక్కడ మెయిన్ థింగ్ అంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ఒక 5 years 10 years 15 years ఇంకాస్త ఛాలెంజింగ్ ఇక్కడ. ఎందుకంటే బేసికల్లీ మీకున్న ఆ ఎక్స్పీరియన్స్ని మీరు చూపించుకోవాలి. అంత ఎక్స్పీరియన్స్ని మీ కరికులం విటా మీద మీరు ప్రొడ్యూస్ చేయాలి. అప్పుడేంటి, ఒకటి ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే నాకు 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో చాలామంది అంటుంటారు 4-5 pages ఉంటుంది వాళ్ళ రెజ్యూమే. సో ఇక్కడ కూడా ఒకసారి చూడండి వెరీ క్లియర్గా 4 to 5 pages అంటే అగైన్ ఇది కొద్దిగా హెడ్ఏకే టు బి ఫ్రాంక్. 4 to 5 pages రెజ్యూమ్ చేయాలండి. అందుకనే మోస్ట్లీ మీరు ఇప్పుడు చూస్తూనే ఉంటారు. ఈవెన్ it is always advisable for you to, if you can just complete your resume making in your curriculum vitae making in 1 or 2 pages. It is always advisable. And ఇప్పుడు మీరు చాలా టూల్స్ ఉన్నాయి which I will let you know. సో ఆ టూల్స్ యూజ్ చేసి హ్యాపీగా మీరు కూడా మీ కరికులం విటేని ఆల్మోస్ట్ 1 not exceeding more than 2 pagesలో కంప్లీట్ చేయొచ్చు. ఎందుకంటే ఇమ్మీడియట్ స్నాప్, ఒక ఇమ్మీడియట్ ఐ బాల్ సింపుల్గా ఇప్పుడు చాలా కరికులం విటేస్ మీరు చూస్తూ ఉంటారు ప్రొఫైల్స్ బేసికల్లీ. సో దే యూస్ డిఫరెంట్ టాక్టిక్స్. కొంతమంది ఏంటి దే డూ ఇట్ ఇన్ ఏ 1 pager, కొంతమంది ఏంటి దే ఆర్ ఆల్సో డూయింగ్ ఇట్ ఇన్ విజువలైజేషన్. Somebody they are using some automation tools and they are making it in 1 page. So there are a lot of things are there. So ideally ఎప్పుడైనా ఏంటంటే ఒక 2 pagesలో పడితే ఎవరికైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది రీడ్ చేయడానికి. చాలా మటుకు మీరు 3-4 pages పెట్టారనుకోండి, దే విల్ ఫీల్ దట్ ఓన్లీ వెన్ దే ఫీల్ మోర్ కోర్, చాలా తక్కువ బేసికల్లీ చెప్పాలంటే, ఆర్ రియల్లీ దే ఆర్ సూపర్ ఎక్సైటెడ్ అబౌట్ ప్రొఫైల్ టు నో అబౌట్ మోర్ అబౌట్ యూ అంటే యూ నో దట్ మీకు ఈరోజు రేపు కరికులం విటే వరకు ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ దే విల్ హ్యావ్ దేర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. చాలు, ఆ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే సరిపోద్ది. మోస్ట్లీ యు ఆర్ డన్ విత్, రైట్? బికాస్ ఎవ్రీథింగ్ ఆన్ వెరీ ఎథికల్ వే ఈజ్ ఆల్రెడీ దేర్ ఆన్ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. So your curriculum vitae is nothing but a more about mapping to your LinkedIn, where LinkedIn can tell you more about you, your connections. ఇప్పుడు మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు, బేసికలీ డెఫినెట్లీ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ విత్ దట్ కంపెనీ డెఫినెట్లీ యూ మైట్ హ్యావ్ యువర్ టీమ్ కనెక్షన్స్ ఎస్టాబ్లిష్డ్. సో వేరే ఏంటి అక్కడ జెన్యూన్ చెక్ కూడా అక్కడ జరిగిపోతుంది ఓవరాల్గా. So as you know, LinkedIn is a very professional tool. I would recommend, it's not only for experienced persons, I also recommend for freshers. LinkedIn profile లేకపోతే దయచేసి మీరు ఇమ్మీడియట్గా లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేయండి. దీని గురించి మనం ఒక డీటెయిల్డ్ సెషన్ చేద్దాము. బట్ ఫర్ నౌ ఇమ్మీడియట్గా మాకు లేదండి మేము చేసుకోవాలండి అంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, హౌ టు క్రియేట్ ఏ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అని చెప్పేసి. అది ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది, హిందీలో అవైలబుల్ అక్రాస్ ఆల్ లాంగ్వేజెస్. దయచేసి యూట్యూబ్లో చూసి
మీ ఇమ్మీడియట్గా ఎలా లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలో అది క్రియేట్ చేయండి. ఎందుకంటే లింక్డ్ఇన్ ఈజ్ ఎ వెరీ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్. ఇట్స్ నాట్ లైక్ ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ సో. అంత ప్రొఫెషనల్స్, హెచ్ఆర్స్, మీ హైరింగ్ మేనేజర్స్, మీ ప్రతి ఒక్కరు connected in very much connected in professional life are there on LinkedIn. So make sure that you create a LinkedIn profile. And నేను చెప్పేది ఏంటంటే మీ LinkedIn ప్రొఫైల్ కనెక్ట్ అయిన తర్వాత, క్రియేట్ చేసేసుకున్న తర్వాత మీ స్పెషాలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్, జావా మీ స్పెషాలిటీ అనుకోండి, స్టార్ట్ కమెంటింగ్, స్టార్ట్ పోస్టింగ్ సమ్ కంటెంట్. మీ స్పెషాలిటీ పైథాన్లో నాకు ఇవి తెలుసు, ఈ ఫంక్షన్ ఇది ఇట్లా యూజ్ చేస్తారు అని చెప్పి మీరు పోస్ట్ చేసి దానికి ట్యాగింగ్ అంటారన్నమాట. అంటే ఇప్పుడు హ్యాష్ పైథాన్, హ్యాష్ ఈవెన్ ట్యాగ్ చేశారనుకోండి, ఇది ఏంటంటే ఇట్ విల్ బి లైక్ పబ్లిక్ విజిబిలిటీ అనమాట లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్లో. సో దాన్ని ఎవరన్నా ఒక హెచ్ఆర్ కూడా చూడొచ్చు, కంపెనీ హెచ్ఆర్ ఎవరైనా పైథాన్ గురించి సెర్చ్ చేస్తున్నారు అనుకోండి, డెఫినెట్లీ వాళ్ళకి ఫస్ట్ చాయిస్ మ్యాక్సిమం లింక్డ్ఇన్ ఉంటుంది, ఫస్ట్ చాయిస్, బికాజ్ ఇట్స్ ఏ ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్. సో మీరు పైథాన్ గురించి ఈ క్యాండిడేట్ బాగా మాట్లాడుతున్నారు, సో వాళ్ళు ఏమనుకుంటారు, ఓ ఇతను పైథాన్ గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు, ఆ కంటెంట్ కూడా మీరు పోస్ట్ చేసే కంటెంట్ కూడా చూస్తారు. సో దే నో దట్ ఇతని దగ్గర సబ్జెక్ట్ ఉంది, లెట్ దెమ్ ఇమీడియట్లీ హైర్. సో చాలా మటుకు లింక్డ్ఇన్లో పోస్ట్ చేసే జాబ్స్, హైర్ చేసుకునే క్యాండిడేట్స్ క్లోజర్ రేట్ కూడా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన క్యాండిడేట్స్ డైరెక్ట్గా దొరుకుతారు ఇక్కడ ఇమీడియట్గా. ఓకే, సో మేక్ షూర్ దట్ యూ హ్యావ్ ఎ లింక్డ్ఇన్ ప్రొఫైల్. ఇఫ్ యూ డోంట్ నో హౌ టు క్రియేట్ ఏ ప్రొఫైల్, please just go to the YouTube channels or Google search. There are multiple content over there. And also going forward we'll do a separate session on that. So ఇదండి. సో ఇప్పుడు రెజ్యూమే గురించి, కరికులం విటే గురించి కూడా క్లారిటీగా చెప్పాను. సో ఇక్కడ ఏంటి, బేసికల్లీ కరికులం విటేలో ఇంకోటి ఏంటంటే మోస్ట్లీ మన స్కిల్ సెట్, ప్రైమరీ మనకు వచ్చే స్కిల్ సెట్, బేసికలీ యు ఆర్ ఎక్స్పీరియన్స్డ్ నౌ. సో అపార్ట్ ఫ్రమ్ వాట్ ఎవర్ ద డీటెయిల్స్ మెన్షన్ ఇన్ రెజ్యూమే, సో మీరు ఇక్కడ ఏంటి మీ స్కూలింగ్ గురించి ఈ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. బేసికలీ యూ కెన్ జస్ట్ ఫోకస్ ఆన్ ఫ్రమ్ యువర్ గ్రాడ్యుయేషన్ అబోవ్ ప్లస్. ఓకే, అక్కడి నుంచి తీసుకోవచ్చు. ఫోకస్ షుడ్ బి మోర్ ఆన్ యువర్ స్కిల్ సెట్ అండ్ వాట్ ఆర్ ద ప్రాజెక్ట్స్ యూ డి విత్ ఇన్ ద కంపెనీ. బేసికలీ ఇఫ్ యూ డన్ సమ్ ప్రాజెక్ట్స్, జస్ట్ అది కూడా ఏంటంటే దానికి ప్రాజెక్ట్ ఎలా ఆపరేషన్ అని చెప్పేసి ఒక లెంతీగా ఇస్తారు. నౌ యూ నో నా, ప్లీజ్ పుట్ ఇట్ కట్ షార్ట్. వాట్ ఈస్ దట్ ప్రాజెక్ట్ అబౌట్, వాట్ ఈస్ యువర్ రోల్ ఇన్ దట్, వాట్ ఈస్ యువర్ టీమ్ సైజ్, ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్, రైట్? వాట్ యూ డిడ్ దేర్ ఇన్ ద ప్రాజెక్ట్, వాట్ ఈస్ యువర్ రోల్ ఇన్ ద ప్రాజెక్ట్. సో ఐ థింక్ యూ కెన్ కట్ షార్ట్ ఇట్ వెరీ క్లియర్లీ. ఓకే, సో ఎందుకంటే ఒక హైరింగ్ మేనేజర్కి ఒక ఐబాల్ రేట్లో మీరు ప్రిపేర్ చేయాలి, ఆ ప్రిపరేషన్ కూడా బేసికల్లీ. ఓకే, సో డోంట్ పుట్ ఇట్ రియల్లీ లెంతీ అన్లెస్ అంటిల్ యూ థింక్ ఓకే ఈ జాబ్ డిస్క్రిప్షన్కి ఇది చాలా ఇంపార్టెంట్ అన్నది, అప్పుడు కంపల్సరీ వీళ్ళు ఎక్స్ట్రా ఎలాబరేషన్ అడుగుతారు అన్నప్పుడు తప్పితే, అదర్వైజ్ యూ నో నా బేసికలీ మీ స్కిల్ సెట్ జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న స్కిల్ సెట్ మ్యాచ్ చేసుకుంటూ ఆ ప్రాజెక్ట్స్ మీరు ఏమేమి మెన్షన్ చేశారో దాన్ని కట్ షార్ట్స్ చేస్తూ ఆ స్కిల్ సెట్ మీరు కొద్దిగా అలైన్ చేయండి జాగ్రత్తగా. దట్స్ మోర్ దెన్ ఇనఫ్ అండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏంటి, ఒక సైడ్ నుంచి ఫ్రెషర్స్ రెజ్యూమే చేసేసారు, ఒక పక్క నుంచి CV కరికులం బిటే కూడా అయిపోయింది. నవ్వు ఏంటి, నేను చేశాను, నా కరికులం బిటే అయిపోయింది, బట్ మీకు తెలుసా ఈ కొన్ని ఈ 8 years అని చెప్పాను కదా ఇందాక నేను, అలాగే మీరేంటంటే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు మీ ఓన్గా. అలా కాకుండా కొన్ని టూల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ CVs ప్రిపేర్ చేయడానికి, రెజ్యూమే ప్రిపేర్ చేయడానికి కొన్ని టూల్స్ కూడా ఉన్నాయి. ఆ టూల్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఈ టూల్స్ అన్నీ ఆల్రెడీ ఇండస్ట్రీ స్టాండర్డ్స్, దే నో ద ఇండస్ట్రీ స్టాండర్డ్స్, ఎలా ఉండాలి రెజ్యూమే, ఎలా ఉండాలి CV, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రెజ్యూమే ఎలా CV ఎలా ఉండాలి, ఒక మార్కెటింగ్ మేనేజర్ CV ఎలా ఉండాలి, ఒక ఫ్రెషర్స్ రెజ్యూమే ఎలా ఉండాలి, ఇదంతా బ్యాక్ ఎండ్గా మొత్తం అంతా టూల్ అంతా ఆటోమైజ్ చేసే ఉంటుంది. ద ఓన్లీ థింగ్ ఈజ్ దట్ ఎక్కడెక్కడ ఏ ఫీల్డ్స్లో ఏ డిస్క్రిప్షన్స్లో వాళ్ళు అడుగుతారో అక్కడ మీ డీటెయిల్స్ అన్ని పోస్ట్ చేస్తే దే విల్ automatically, the system will automatically create a resume or CV for you. Such kind of tools I'll just list out. కొన్ని టూల్స్ నేను చదువుతాను, వాటి గురించి మాత్రం మీరు కొద్దిగా రీసెర్చ్ చేయండి. ఒకటి విజువల్ CV, ఫస్ట్ టూల్ ఏంటంటే విజువల్ CV. సెకండ్ ఏంటంటే విస్మీ, VISME, విస్మీ. తర్వాత ఏంటంటే CV మేకర్. తర్వాత ఏంటంటే
Canvas, even using Canvas also, CANVA, Canva, using that also you can prepare your resume. So నేను చెప్పిన ఈ 4 టూల్స్ అయితే ఉన్నాయో వాటి మీద రీసెర్చ్ చేయండి. ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి. యూ షుడ్ నో హౌ టు యూజ్ ద గూగుల్ సర్చ్ టు ద బెస్ట్. దట్స్ ఇట్ అండి. సో మీకు CV ఎలా ప్రిపేర్ చేయాలి, రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఆ టూల్స్ ఏమున్నాయో కూడా మీకు చెప్పాను. సో ఆ టూల్స్ చూడండి, అక్కడ చాలా శాంపిల్స్ ఇస్తారు. ఆ శాంపిల్స్ చూడండి, మీరు ఎలా ప్రిపేర్ చేశారో మీరు చూడండి. సో మీకు అర్థమైపోతుంది. అండ్ అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే యూజింగ్ దట్ టూల్, అవన్నీ చాలా మటుకు ఫ్రీ టూల్సే ఉంటాయి. సో there are many free tools available. Some tools are there which are paid version. So now don't worry about the paid version. Just go with the free version now. Okay, ఈ టూల్స్ యూజ్ చేసి చేయండి. ఇప్పుడు లాస్ట్ కన్క్లూడింగ్ పార్ట్ ఏంటంటే మిస్టేక్స్. వాట్ ఆర్ ద ప్రైమరీ మిస్టేక్స్? అది రెజ్యూమే కానివ్వండి, కరికులం బిట్టేనే కానివ్వండి, మోస్ట్లీ నేను అబ్జర్వ్ చేసింది మిస్టేక్స్ ఏంటంటే, కొంతమంది డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జాబ్ డిస్క్రిప్షన్లో ఒక మెయిల్ ఐడి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సెండ్ యువర్ రెజ్యూమే అండ్ కవర్ లెటర్, సెండ్ యువర్ CV అండ్ కవర్ లెటర్ అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు, సింపుల్ ఆ కవర్ CVకే ఒక ప్రాపర్ నేమింగ్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ CV అని పెట్టేసి అటాచ్ చేసేస్తారు. అండ్ మెయిల్లో కూడా ఒక బాడీ ఉండదు, ఆ కవర్ లెటర్ ఉండదు, ఏముండదు, జస్ట్ సెండ్ చేస్తారు. దట్ ఈస్ బ్లండర్ మిస్టేక్. అది ఇమ్మీడియట్గా స్ట్రైట్ అవే రిజెక్ట్ అయిపోతుంది. వెరీ క్లియర్గా దానికి సెకండ్ ఛాన్స్ లేదు. ఆ CVలో మీరు పెట్టింది ఆ ఇన్ఫర్మేషన్ చాలా క్రిటికల్ ఉండొచ్చు. మీరు అనుకోవచ్చు ఈ జాబ్కి నేను చాలా అసలు సుపీరియర్ కదా, అసలు నాకు ఎందుకు రాలేదు, అసలు నాకు అన్ని స్కిల్స్ ఉన్నాయని చెప్పి. బట్ you are not at all following as anta the which should be followed, the standard. You are not adhering to that standard. So make sure that you name your CV properly, like Prathap Malladi _ 10 years _ like for example data analyst _ అలా పెడితే మీ రెజ్యూమ్లోనే చూసారా, మీ CVలోనే మీ హెడర్ చూస్తే నాకు అర్థమైంది, ఓహో ప్రతాప్ కుమార్ ఓకే 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఈజ్ డేటా అనలిస్ట్ అండ్ అఫ్కోర్స్ హైదరాబాద్, ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్. వెరీ క్లియర్గా ఉంది. రెజ్యూమ్ హెడ్డింగ్ చెప్తున్నాను నేను మీకు, సబ్ ఫైల్ సేవింగ్ చేసే మెథడాలజీ అదొకటి. కవర్ లెటర్ గురించి చెప్పాను నేను ఇందాక, బాడీలో మీరు మెయిల్ పంపించేటప్పుడు. సో హౌ యూ ఆర్ గోయింగ్ టు సపోర్ట్ టు దట్ జాబ్, వాట్ ఆర్ ద స్కిల్స్ యూ హ్యావ్ మెన్షన్ అబౌట్ దట్ ఇన్ ద యువర్ కవర్ లెటర్. సో వితౌట్ దట్ డోంట్ సెండ్ యువర్ జస్ట్ ఆ మెయిల్ ఐడి, వాళ్ళు ఇచ్చిన మెయిల్ ఐడి కాపీ చేసి రెజ్యూమ్ ఇక CV అటాచ్ చేసేసి రెజ్యూమ్ అటాచ్ చేసేసి సెండ్ అని కొట్టేసి స్టాండ్ పెట్టకండి. It should be done in a proper way. You should follow the very professional ethics very clearly. So ఇది చాలా మిస్టేక్స్ చూసాను. ఈవెన్ నేను చాలా మంది HRs మాతో మాట్లాడుతున్నప్పుడు స్ట్రైట్ అవే దే ఆర్ జస్ట్ మెయిన్ అతనికి ఒక సీరియస్నెస్ లేదు, ఎలా ప్రజెంట్ చేయాలో ఒక ఇన్ఫర్మేషన్ తెలియదు, హౌ వీ కెన్ కమ్ అండ్ వర్క్ ఓవర్ హియర్ అంటుంటారు. సో దట్ ఈస్ వెరీ బ్లండర్ మిస్టేక్ అండి. సో నెక్స్ట్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్స్ అండి. మీ రెజ్యూమ్లో డెఫినెట్లీ నేను చూస్తాను కదా చాలా యూ హ్యావ్ టు డూ. ఇప్పుడు MS వర్డ్లో మీరు చేస్తుంటే కనుక MS వర్డ్లోనే ఒక ఫీచర్ ఉంది ఆల్రెడీ, స్పెల్ చెక్ అనే ఫీచర్ ఉంది. యూ చెక్ వాట్ ఎవర్ యు ఆర్ మెన్షనింగ్ యువర్ రెజ్యూమే, యూ హ్యావ్ టు చెక్. జస్ట్ మీరు రైట్ క్లిక్ చేస్తే మీకు తెలిసిపోతుంది కదా, వాట్ ఎవర్ ఆఫ్టర్ యూ మేక్ యువర్ రెజ్యూమే CV, వెన్ యూ జస్ట్ రైట్ క్లిక్ ఆన్ రెడ్ లైనింగ్స్ ఇన్ MS వర్డ్, సో ఇట్ విల్ షో దట్ ఏదో వర్డ్ ఎర్రర్ ఉందని, యూ కెన్ రైట్ క్లిక్ అండ్ యూ కెన్ జస్ట్ ఫిక్స్ ఇట్. సో డోంట్ డూ, డెఫినెట్లీ మేక్ షూర్ దట్ యు ఆర్ ఐబాలింగ్ ఎంటైర్లీ, ప్రూఫ్ రీడింగ్, దాన్ని ప్రూఫ్ రీడింగ్ అంటారు కంప్లీట్గా. సో కరెక్ట్ వర్డ్స్ కరెక్ట్గా వాడుతున్నామా లేదా. ఇందాక నేను చెప్పాను కదా ప్యాసివ్ లాంగ్వేజ్ అండ్ డోంట్ యూజ్ దట్ ప్యాసివ్ లాంగ్వేజ్, ఆల్వేస్ యూజ్ యాక్టివ్ లాంగ్వేజ్ అండి. ఓకే, నెక్స్ట్ కొంతమంది ఏంటి తెలుసా, తొందరగా హడావుడిగా చేసేస్తారు. హడావుడిగా చేసినప్పుడు దే విల్ మిస్ దేర్ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ చెప్పాలంటే. ఓకే, సో దెన్ హౌ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్ నెంబర్ మెన్షన్ చేయకపోతే హౌ ఎంప్లాయ్ విల్ కాంటాక్ట్ యూ బ్యాక్. హీ కాంట్ కీప్ ఆన్ రైటింగ్ యూ మెయిల్స్, రైట్? సో మేక్ షూర్ ఎంప్లాయీ ఆయన అదే ఒక చెప్తున్నా కదా, ఒక కొన్ని వేల రెజ్యూమ్లు ఉన్నప్పుడు హౌ డోంట్ గివ్ దెమ్ ఎక్స్ట్రా వర్క్. మేక్ షూర్ దట్ యూ ప్రాపర్లీ ఇంక్లూడ్. ఈవెన్ మెయిల్ చేసారు, జీమెయిల్ మెన్షన్ చేసినప్పుడు, జీమెయిల్ ఐడి కానీ రెడీఫ్ కానివ్వండి, ఏదైనా మెయిల్ ఐడీస్ మెన్షన్ చేసినప్పుడు కూడా చాలామంది చూసుకోరు, దే విల్ జస్ట్ మిస్ అన్ ఆల్ఫాబెట్. ప్రతాప్ కుమార్ PRATAKUMAR P మిస్ అయింది @gmail.com అని కొట్టాను. సో ఇట్ విల్ బౌన్స్ బ్యాక్. ఆయన ఏది నాకు ఆల్రెడీ నెక్స్ట్ అసైన్మెంట్ గురించి, నెక్స్ట్ స్టెప్స్ గురించి నాకు మెయిల్ చేసి ఉండొచ్చు, కానీ ఇట్ విల్ బౌన్స్ బ్యాక్ బికాస్ ఫర్ ద మిస్టేక్ ఐ హ్యావ్ కమిటెడ్. నేను సరిగ్గా చూసుకోలేదు, P అనేది ఒక ఆల్ఫాబెట్ అక్కడ మిస్ చేశాను. సో హైరింగ్ మేనేజర్ నన్ను రీచ్ అవుదామని చూస్తున్నారు. సో ఇట్ హ్యాజంట్ హ్యాపెండ్. ద సేమ్ థింగ్ విత్ మొబైల్ నెంబర్. చూసుకోండి మొబైల్ నెంబర్ కూడా కరెక్ట్గా అన్ని కరెక్ట్గా ఇచ్చారు లేదని చెప్పేసి. ఒక్క డిజిట్ మిస్ అయినా ఇట్ విల్ గో టు రాంగ్ డైల్ ఆర్ ఎల్స్ యూ విల్ ల్యాండ్ ఇన్ అన్నెసరీ ట్రబుల్. సో ఇవి చాలా చూస్తున్నామండి, వీటి మీద చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. సెకండ్ థింగ్ ఏంటి,
ఆర్గనైజ్డ్. చెప్పాను కదా ఇందాక రెజ్యూమ్ అనేది నీట్గా ఉండాలి, ఒకటి తర్వాత ఒకటి మీరు ఆర్గనైజ్. ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, తర్వాత మీ ఆబ్జెక్టివ్, తర్వాత మీ సర్టిఫికేషన్స్ కానివ్వండి, తర్వాత యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానివ్వండి, తర్వాత మీ అవార్డ్స్ అండ్ హానర్స్ కానివ్వండి, తర్వాత మీ రెఫరెన్సెస్ కానివ్వండి. సో ఇట్ షుడ్ బి వెల్ ఆర్గనైజ్డ్, చూసేవాడికి నీట్గా ఉండాలి లుక్. సో అందుకని మీకు ఇందాక కొన్ని CV టూల్స్ చెప్పాను నేను. ఆ CV టూల్స్ చూడండి, చాలా శాంపుల్స్ ఉన్నాయి అందులో. యూ విల్ గెట్ ఎ లాట్ ఆఫ్ శాంపుల్స్ ఓవర్ దేర్. సో దాని తగ్గట్టు మీరు ప్రిపేర్ చేసుకోండి. నీట్గా ఆర్గనైజ్ లేదనుకోండి, ఏదో హౌస్ అండ్ పోస్ట్ లాగా జిగ్జాగ్ ఉందనుకోండి, ఇఫ్ యూ ద వన్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ asset which you are not presenting in a proper way, then how you think that the employer will definitely will take you? మీరు అక్కడే తెలిసిపోతుంది మీరు ఎంత ఆర్గనైజ్డ్గా ఉన్నారు, డిస్ఆర్గనైజ్డ్గా ఉన్నారు. ఓకే, సో మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ వెల్ ఆర్గనైజ్. చూడటానికి లుక్ అండ్ ఫీల్ నీట్గా ఉండాలి. ఈవెన్ ద ఫాంట్ సైజ్ యూ ఆర్ యూజింగ్, ద కలర్స్ యూ ఆర్ యూజింగ్, ద హెడర్స్ యూ ఆర్ యూజింగ్, సో వితౌట్ ఎరర్స్, వితౌట్ మిస్టేక్స్. ఓకే, మేక్ షూర్ దట్ ప్రూఫ్ రీడ్ ఇట్ ప్రాపర్లీ. నౌ నెక్స్ట్ ఏంటి, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఐ హ్యావ్ ఏదైనా ఒక అచీవ్మెంట్, ఏదైనా ఒక సర్టిఫికేషన్, ఐ హ్యావ్ కంప్లీటెడ్, సర్టిఫైడ్ in MS Excel, certified in Python, ఏదైనా ఇలాంటివి మీరు క్లియర్ కట్గా సర్టిఫైడ్ ఇన్ పైథాన్ విత్ 80% స్కోర్. ఓకే, సర్టిఫైడ్ ఇన్ సో అండ్ సో, సర్టిఫైడ్ ఇన్ MS Excel ఫ్రమ్ ఎక్స్పర్ట్ రేటింగ్ విత్ 85% స్కోర్. ఇలాంటివి మీరు ఏమైనా మెన్షన్ చేస్తే బుల్లెట్ పాయింట్స్ పెట్టండి. బుల్లెట్, యూ డోంట్ ఫర్గెట్, యూస్ బుల్లెట్ పాయింట్స్, బుల్లెట్. ఓకే, ఏదన్నా ఇలాంటి స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను చేశాను, ఐ హ్యావ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్, okay, involved in this project and these are my primary responsibilities in the project అని ఏదైనా మీరు అట్లా క్లియర్ కట్గా చెప్తానప్పుడు స్టార్ట్ యూజింగ్ ద బుల్లెట్ పాయింట్స్. అండ్ వెన్ ఎవర్ యూ ఆర్ ట్రైంగ్ టు మెన్షన్ అబౌట్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆల్సో, రైట్ ఫ్రమ్ ద హై స్కూల్ లెవెల్, ఎస్పెషల్లీ ఫర్ ఫ్రెషర్స్ ఐఎమ్ సేయింగ్, ట్రై టు యూజ్ ద బుల్లెట్ పాయింట్స్. ఓకే, విత్ యువర్ స్కోర్స్. నెక్స్ట్గా కరికులం బిటేక్ వస్తే యూ నో దట్ నా ప్రాజెక్ట్లో మీ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఏం ప్రాజెక్ట్కి ఉపయోగపడింది, మీ స్కిల్ సెట్ ప్రాజెక్ట్కి ఎలా ఉపయోగపడింది, సో దాన్ని హైలైట్ చేయడానికి బుల్లెట్ పాయింట్స్ లాగా పెట్టండి, చాలా బాగుంటుంది. ఓకే, తర్వాత వచ్చేసి సో ఏంటంటే మెయిన్లీ మీరు వర్డ్లో చేసేటప్పుడు చాలామంది మిస్ అయ్యేది ఏంటంటే మార్జిన్స్ మిస్ అవుతుంటారు, తెలుసు కదా. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ఫర్ ఎగ్జాంపుల్ దట్ రెజ్యూమే బాగుంది, నెక్స్ట్ ఒకసారి ప్రింట్ తీసుకుందాం అనుకుంటే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్లీ అలైన్డ్, మార్జిన్స్ అవుట్ ఆఫ్ మార్జిన్స్ మనం చెక్ చేసుకుంటే ప్రింట్ కూడా సరిగ్గా రాదు అది. ఓకే, సో యూ షుడ్ సీ దట్ ఇట్ ఈస్ proper, well fit in the aligned properly, the resume is aligned properly. Okay, mostly check your errors that is a must అండి, అది తప్పకుండా మీరు చెక్ చేసుకోవాలి. డోంట్ మేక్ మిస్టేక్స్ ఇన్ ద రెజ్యూమే వెన్ యూ ఆర్ సెండింగ్ ఇట్ టు ద కన్సర్న్ ఎంప్లాయర్ ఆర్ హైరింగ్ మేనేజర్, HR, వాట్ ఎవర్ మైట్ బి. డబల్ చెక్ రైట్ ఫ్రమ్ ద సబ్జెక్ట్ లైన్, కరెక్ట్ టు అడ్రస్ కరెక్ట్గా ఉందా, సబ్జెక్ట్లో మనం కరెక్ట్గా మెన్షన్ చేస్తున్నాం, బాడీలో కవర్ లెటర్ అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా, ఇవి చూసుకోండి నీట్గా. అండ్ మీ రెజ్యూమ్ని మీ ఫైల్ సేవింగ్ చేసినప్పుడు కూడా యూ గివ్ యువర్ ప్రాపర్ నేమ్ విత్ యువర్ ఎక్స్పీరియన్స్, లైక్ మిస్టర్ ప్రతాప్, ఫ్రెషర్, బీటెక్ IT హైదరాబాద్. సో చూసారా, నాకు ఇమీడియట్గా నాకు స్ట్రైట్ ఫార్వర్డ్గా రెజ్యూమ్ ఓపెన్ చేసేప్పుడు నాకు అర్థమైపోయింది తనకి ఏం స్కిల్ సెట్ ఉంది ఏంటి అనేది. సో దట్ విల్ బి ఇంప్రెసివ్ అన్నమాట, వెరీ ఇంప్రెసివ్. సో ఈరోజు ఈ సెషన్స్లో మీకు నాకు తెలిసినంత చాలా మటుకు వెరీ వెరీ క్రిటికల్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్. బికాస్ నెక్స్ట్ స్టెప్ ఏదైనా ఎంప్లాయర్తో ఇంట్రాక్ట్ కావాలంటే ఇది లేనిదే, ఈ బేసిక్స్ అనేది ఇవి సెట్ కాందే అక్కడికి వెళ్ళటం అనేది చాలా కష్టం. వెరీగా సో బిఫోర్ దేర్ ఇస్ అ ఛాలెంజ్, ఆఫ్టర్ ఆల్సో దేర్ ఇస్ ఛాలెంజ్. సో దీని మీద మళ్ళీ ఇంకొక డీటెయిల్ సెషన్ మళ్ళీ ప్లాన్ చేస్తాను వెరీ క్లియర్ కట్గా. అప్ టు నౌ వాట్ యూ కెన్ డూ ఇస్, ఈరోజు మనం ఈ సెషన్లో చెప్పింది డైరెక్ట్గా మీరు లిస్ట్ అవుట్ చేసుకుని మీరు కొద్దిగా R&D చేసి రీసెర్చ్ చేసి గూగుల్లో చాలా దాన్ని ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని మీరు ఇంక్లూడ్ చేసుకోండి. డెఫినెట్లీ ఆల్ ద బెస్ట్ అండి, బెస్ట్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. వందే మాతరం. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.